హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం గత వీడియోలోని గాంధీ యుగంలోని సహార నిరాకరణ ఉద్యమం గురించి చెప్పుకోవడం జరిగింది. అలాగే దాని కంటిన్యూస్గా మనం సైమన్ కమిషన్ గురించి మనం ఈ వీడియోలోని చెప్పుకోవడం జరుగుతుంది. అయితే 1927 సంవత్సరంలో సైమన్ కమిషన్ను నియమించినప్పుడు ఇంగ్లాండ్ ప్రధానమంత్రి బాల్డ్విన్, అలాగే సైమన్ బ్రిటిష్ న్యాయమూర్తి జాన్, అలాగే సైమన్ కమిషన్ చైర్మన్తో సహా 7 సభ్యులు ఉన్నారు. ఎంతమంది అండి? 7 సభ్యులు ఈ సైమన్ కమిషన్లో చైర్మన్తో సహా 7 సభ్యులు ఉండడం జరిగింది. అయితే సైమన్ కమిషన్లో సభ్యులందరూ ఆంగ్లేయులు అయినందున భారతీయులు వ్యతిరేకించడం జరిగింది. అలాగే 1919 సంవత్సరంలో చేయబడిన మాంటేగ్ చేమ్స్ఫర్డ్ చట్టం పనితీరు పరిశీలించడానికి ఈ సైమన్ కమిషన్ను నియమించడం జరిగింది. కాబట్టి 1928 ఫిబ్రవరి 3న సైమన్ కమిషన్ భారతదేశాన్ని పర్యటించడం జరిగింది. అలాగే తర్వాత చూసినట్లయితే సైమన్ కమిషన్ పర్యటించిన దశలు. ఈ సైమన్ కమిషన్ పర్యటించిన దశల గురించి మనం చూద్దాం. 1928 ఫిబ్రవరి 3 నుండి 1928 మార్చి 31 వరకు ఒక దశ. రెండోది 1928 అక్టోబర్ నుండి 1929 ఏప్రిల్ వరకు రెండో దశగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అయితే సైమన్ కమిషన్ 1930 సంవత్సరంలో తమ నివేదికను ఇంగ్లాండ్ ప్రభుత్వానికి సమర్పించింది. అలాగే పంజాబ్ రాష్ట్రంలో సైమన్ బహిష్కరణ ఉద్యమానికి నాయకుడు లాలా లజపత్ రాయ్. ఈ సైమన్ బహిష్కరణ ఉద్యమానికి నాయకుడు ఎవరండి? లాలా లజపత్ రాయ్. ఎక్కడ? పంజాబ్ రాష్ట్రంలో. అయితే లాలా లజపత్ రాయ్ని కొట్టిన ఆంగ్ల ఉద్యోగి పేరు సాండర్స్. అలాగే లాలా లజపత్ రాయ్కి వచ్చిన బిరుదు పంజాబ్ కేసరి. లాలా లజపత్ రాయ్కి వచ్చిన బిరుదు ఏంటండి? పంజాబ్ కేసరి. అయితే సైమన్ కమిషన్ని మద్రాసులో వ్యతిరేకించింది టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఈ సైమన్ కమిషన్ను మద్రాసులో వ్యతిరేకించడం జరిగింది. అయితే టంగుటూరి ప్రకాశం పంతులకి వచ్చిన బిరుదు ఆంధ్ర కేసరి. అలాగే సైమన్ కమిషన్ను బహిష్కరించిన సందర్భంగా మద్రాసులో మరణించిన విద్యార్థి పార్థసారథి. ఈ సైమన్ కమిషన్ బహిష్కరణ సందర్భంగా మద్రాసులో మరణించిన విద్యార్థి పేరు ఏంటండి? పార్థసారథి. అయితే మనకు ఈ సైమన్ కమిషన్ నివేదికలో ఉన్న అంశాలు ఏంటో మనం చూద్దాం. రాష్ట్రాల్లో ఉన్న ద్వంద్వ ప్రభుత్వం రద్దుపరచాలి. అలాగే మంత్రులు శాసనసభకు బాధ్యత వహించాలి. అలాగే గవర్నర్ పదవి అల్పసంఖ్యాక వర్గానికి ఇవ్వాలి. గవర్నర్ పదవి అనేది అల్పసంఖ్యాక వర్గానికి చెందిన వారికి ఇవ్వాలి అని మనకు నివేదికలో రావడం జరిగింది. అయితే రాష్ట్ర హైకోర్టు అధికారాలు కేంద్ర ఆధీనంలోనే ఉండాలి. అలాగే కార్యనిర్వాహక శాఖ శాసనశాఖకు బాధ్యత వహించాలి. కార్యనిర్వహణ శాఖ అనేది శాసనశాఖకు బాధ్యత అనేది వహించాలి. అలాగే 1928 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన నెహ్రూ కమిటీని నియమించింది. ఎప్పుడండి? ఈ 1928 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన నెహ్రూ కమిటీని నియమించడం జరిగింది. అలాగే నెహ్రూ కమిటీలో సభ్యులుగా ఉన్నవారు సాహెబ్ ఖురేషీ, అలాగే ఎంఆర్ జైకర్, సిఆర్ ప్రధాన్, అలాగే నేతాజీ, అలీ ఇమాం, అలాగే ఎంఎన్ ఆనే, అలాగే మంగల్ సింగ్, లాలా లజపత్ రాయ్. వీరందరూ నెహ్రూ కమిటీలో సభ్యులుగా ఉన్నవారు. అలాగే తర్వాత చూసినట్లయితే నెహ్రూ కమిటీ నివేదికలోని అంశాలు ఏంటో మనం చూద్దాం. భారతదేశానికి
డొమినియన్ ప్రతిపత్తి అంటే స్వతంత్ర ప్రతిపత్తి. అలాగే రెండోది సమైక్య విధానం ఏర్పాటు చేయాలి. 19 రకాల ప్రాథమిక హక్కులను తొలిసారిగా తెలియపరిచింది ఏ కమిటీ అండి? నెహ్రూ కమిటీ. అయితే ఈ 3 అంశాలు మనకు నెహ్రూ కమిటీలో మనకు నివేదికలో రావడం జరిగింది. అయితే 1928 సంవత్సరంలో చంద్రశేఖర్ ఆజాద్ స్థాపించిన విప్లవ సంఘం హిందుస్థాన్. ఎప్పుడండి? 1928 సంవత్సరంలో చంద్రశేఖర్ ఆజాద్ స్థాపించిన విప్లవ సంఘం హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆర్మీ. ఏంటండి? హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆర్మీ. ఈ సంఘంలో సభ్యులుగా చేరిన వారు రాజ్గురు, అలాగే సుఖ్దేవ్, భగత్ సింగ్. ఈ 3 వ్యక్తులు కూడా ఈ సంఘంలో మనకు చేరినవారు. అయితే 1928 అక్టోబర్లో లాలా లజపత్ రాయ్ మరణించడం జరిగింది. ఎప్పుడండి? లాలా లజపత్ రాయ్ 1928 సంవత్సరంలో మరణించడం జరిగింది. అలాగే తర్వాత చూసినట్లయితే 1928 డిసెంబర్లో భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవులు కలిసి సాండర్స్ను కాల్చి చంపారు. ఎప్పుడండి? అదే 1928 సంవత్సరంలో డిసెంబర్లో భగత్ సింగ్, అలాగే రాజ్గురు, సుఖ్దేవులు 3 కలిసి సాండర్స్ను కాల్చి చంపడం జరిగింది. అయితే 1928 సంవత్సరంలో ప్రారంభించిన బార్డోలి సత్యాగ్రహానికి నాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈ బార్డోలి సత్యాగ్రహానికి నాయకుడు ఎవరండి? సర్దార్ వల్లభాయ్ పటేల్. ఏ సంవత్సరంలో ప్రారంభించడం జరిగిందంటే 1928 సంవత్సరంలో ఈ బార్డోలి సత్యాగ్రహాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే ఈ సత్యాగ్రహం సందర్భంగా వల్లభాయ్ పటేల్కు సర్దార్ అనే బిరుదును ఇచ్చింది గాంధీజీ. ఎవరండి? ఈ సత్యాగ్రహం సందర్భంగా వల్లభాయ్ పటేల్కు సర్దార్ అనే బిరుదును ఇచ్చింది గాంధీజీ. అయితే వల్లభాయ్ పటేల్కు చెందిన కొన్ని ప్రత్యేకతల గురించి మనం చూద్దాం. అయితే రాజ్యాంగ పరిషత్తులో ప్రాథమిక హక్కుల కమిటీకి, రాష్ట్ర అధికారాల కమిటీకి చైర్మన్గా సర్దార్ వల్లభాయ్ పటేల్ను నియమించడం జరిగింది. అయితే భారత రాజ్యాంగ సలహా సంఘానికి చైర్మన్గా కూడా పనిచేయడం జరిగింది. అలాగే 1931 సంవత్సరంలో జరిగిన కరాచీ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడిగా పనిచేశాడు. ఎప్పుడండి? 1931 సంవత్సరంలో కరాచీ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. అయితే కరాచీ కాంగ్రెస్ సమావేశంలో ప్రాథమిక హక్కులు తీర్మానించాడు. ఈ కరాచీ కాంగ్రెస్ సమావేశంలోని ప్రాథమిక హక్కుల గురించి తీర్మానించడం జరిగింది. అయితే 1918 ఖైరా సత్యాగ్రహంలో పాల్గొన్నాడు. ఖైరా సత్యాగ్రహంలో పాల్గొన్న వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. ఇప్పుడు 1918 సంవత్సరంలో. అలాగే 1928 బార్డోలి సత్యాగ్రహానికి నాయకత్వం వహించిన వ్యక్తి కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్. అలాగే 1946లో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వంలో హోంశాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. అలాగే నెహ్రూ ప్రభుత్వంలో తొలి ఉప ప్రధానిగా పనిచేసిన వ్యక్తి కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్. అలాగే స్వదేశీ సంస్థానాలు విలీనానికి కారకుడు, సమైక్య భారత నిర్మాత ఎవరండి? సర్దార్ వల్లభాయ్ పటేల్. హైదరాబాదు పైన పోలీస్ చర్య జరిపించాడు. అలాగే హైదరాబాద్ విలీనమైనప్పుడు భారతదేశంలో ఏర్పడ్డ ఉదరపు పుండు తొలగిందని పేర్కొన్నాడు. ఎవరండి? సర్దార్ వల్లభాయ్ పటేల్. సమైక్య భారత నిర్మాతగా, భారతదేశపు ముఖ్య మనిషిగా, ఇండియన్ బిస్మార్క్గా పిలువబడిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. భారతదేశపు ముఖ్య మనిషి ఎవరయ్యా అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. అలాగే ఇండియన్ బిస్మార్క్గా పిలువబడింది కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్.
అలాగే 1929 ఏప్రిల్ 8న సాహితీ బిరుదాయుతుడైన భగత్ సింగ్ అనుచరుడు బతుకేశ్వర దత్తో కలిసి కేంద్ర శాసనసభలో బాంబులు వేశాడు. ఎవరితోనండి? బతుకేశ్వర దత్తో అలాగే భగత్ సింగ్ అనుచరుడు బతుకేశ్వర దత్తోతో కలిసి ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ కేంద్ర శాసనసభలో బాంబులు వేయడం జరిగింది. అలాగే తర్వాత చూసినట్లయితే బాంబులు వేసినప్పుడు ఢిల్లీలో ఉన్న కేంద్ర శాసన సభ స్పీకర్ విఠల్భాయ్ పటేల్. ఈ బాంబులు వేసినప్పుడు ఢిల్లీలో ఉన్న శాసనసభ స్పీకర్ పేరు విఠల్భాయ్ పటేల్. అలాగే బాంబులు వేయడానికి కారణం పారిశ్రామిక బిల్లులో కార్మిక సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం ఈ బాంబులు వేయడానికి కారణం. అలాగే భగత్ సింగ్ రచించిన గ్రంథం వే ఐయామ్ అన్ అథైస్టిక్ అనే గ్రంథాన్ని రచించాడు. అలాగే బాంబులు వేసినప్పుడు వ్యాఖ్యలు ఏమని పలికారయ్యా అంటే ఇక్విలాల్ జిందాబాద్. అలాగే మూర్ఖుల హృదయాలు రంజింపజేయడానికి బాంబులు వేయబడ్డాయి అని పలకడం జరిగింది. అలాగే 1929 మే 7న భగత్ సింగ్ను లాహోర్లో ఉన్న కళాశాలలో అరెస్టు చేశారు. ఎప్పుడండి? 1929 మే 7న లాహోర్లో ఉన్న కళాశాలలో అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే 1929 జూన్ 12న భగత్ సింగ్ను విచారించారు. ఎప్పుడండి? 1929 జూన్ 12 తారీఖున భగత్ సింగ్ను విచారించడం జరిగింది. భగత్ సింగ్ గురువు కర్దార్ సింగ్ సరబా, అలాగే తల్లి విద్యాదేవి, తండ్రి ఏమో కిషన్ సింగ్. భగత్ సింగ్ యొక్క గురువు కర్దార్ సింగ్ సరబా, తల్లి విద్యాదేవి, తండ్రి ఏమో కిషన్ సింగ్. 1929 సంవత్సరంలో ప్రపంచంలో ఆర్థిక మహామాంద్యం ఏర్పడింది. ఎప్పుడండి? మనకు 1929 సంవత్సరంలో ప్రపంచంలో ఆర్థిక మహామాంద్యం ఏర్పడడం జరిగింది. అలాగే 1929లో జరిగిన లాహోర్ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడు జవహర్లాల్ నెహ్రూ. ఈ లాహోర్ కాంగ్రెస్ సమావేశానికి 1929లో జరిగిన లాహోర్ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడు జవహర్లాల్ నెహ్రూ. అలాగే లాహోర్ కాంగ్రెస్ సమావేశంలో సంపూర్ణ స్వరాజ్యమే కాంగ్రెస్ లక్ష్యం అని తీర్మానించారు. ఏంటండి? సంపూర్ణ స్వరాజ్యమే కాంగ్రెస్ లక్ష్యం అని తీర్మానించడం జరిగింది. ఇప్పుడు లాహోర్ కాంగ్రెస్ సమావేశంలో. అలాగే 1930 జనవరి 26న తొలిసారిగా కాంగ్రెస్ నాయకులు స్వతంత్ర దినోత్సవాలు జరపడం ప్రారంభించారు. ఏ సంవత్సరంలో అండి? 1930 జనవరి 26న కాంగ్రెస్ నాయకులు స్వతంత్ర దినోత్సవాలు జరపడం ప్రారంభించడం జరిగింది. అలాగే ఈ సాంప్రదాయం కొనసాగించడానికి జనవరి 26న సంపూర్ణ రాజ్యాంగం అమల్లోకి తెచ్చారు. ఈ సాంప్రదాయాన్ని కొనసాగించడానికి జనవరి 26న సంపూర్ణ రాజ్యాంగాన్ని అమల్లోకి తేవడం జరిగింది. ఓకేనండి, ఇది ఇవాళ మన వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టాపిక్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.